రైట్ టు ఇన్ఫర్మేషన్ ను గాడిన పెడుతున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ కమిషనర్లు శ్రీనివాసరావు, అయోధ్యారెడ్డి. తాము బాధ్యతలు చేపట్టిన సమయంలో 18,000 పెండింగ్ కేసులు ఉన్నాయని అన్నారు. వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించామని తెలిపారు. ఇక హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు జరపాలనే అంశంపైన చర్చాగోష్ఠి నిర్వహించారు. సమాచారం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు శ్రీనివాసరావు. ముఖ్యంగా సమాచార హక్కు చట్టం గత కొద్ది సంవత్సరాలుగా అది కొంత ఒక రకంగా చెప్పాలంటే అది నత్తనడక నడిచి నిర్వీర్యమైందని చెప్పాలి. ఎందుకంటే 2 సంవత్సరాల పాటు కమిషనర్లు లేరు. కమిషనర్ లేకపోవడం వల్ల కొంత కేసులు దాదాపు 18,000 సుమారుగా చెప్పాలంటే మేము ఛార్జీ తీసుకునే నాటికి 18,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటిని త్వరితగతిగా పూర్తి చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాం. ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నాం. దాదాపు 15-16 జిల్లాలకు ఇప్పటికే మేము పర్యటన చేశాం. దాని ద్వారా అక్కడ జీరో తీసుకొచ్చాం. అయినా మళ్ళీ పైప్ లైన్లో కొత్త కేసులు వస్తున్నాయి. దాదాపుగా మేము ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు 7,000 కేసుల పైన మేము డిస్పోజ్ చేశాం. సెకండ్ అప్పీల్కి వచ్చినటువంటి కేసులు కాదు. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కానీ ముఖ్యంగా అధికారులు అంటే ఎవరైతే పిఐఓలు ఉంటారో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటాం, అలాగే ఫస్ట్ అప్లైట్ అథారిటీ వీళ్ళిద్దరూ కొంత యాక్టివ్గా ఉంటే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయితే 14B అని ఉంటుంది. ఆర్టీ యాక్ట్లో 14B అని ఉంటుంది. అదేంటంటే ఆ ఆఫీస్ యొక్క అంటే స్ట్రక్చర్ అంటే అక్కడ ఆఫీసు సిబ్బంది ఎంతమంది ఉంటారు, ఇలాంటి వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ యొక్క బాధ్యతలు ఏంటి, వాళ్ళ కర్తవ్యం ఏంటి అనేది ఒక 17 అంశాలతో కూడినటువంటి ఉంటాయి 14B అనేటువంటిది. అది దాన్ని సిటిజన్ చార్ట్ అని కూడా మనం అంటాం. చాలా ఆఫీసులో మీరందరూ కూడా ఎప్పుడైనా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలో మీరు కూడా కొన్ని వార్తలు రాసుకునే అవసరం, ఎందుకంటే ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం. ఎందుకంటే ఆర్టీఐ చట్టం అనేటువంటి పార్లమెంటు చాలా ప్రతిష్టాత్మకంగా ఆనాడు యూపీఐ 1 2005లో తీసుకొచ్చినటువంటి చట్టం ఇది. కాబట్టి ఒక పౌర సమాజానికి వజ్రాయుధం లాంటి ఆర్టీఐ యాక్ట్ని అమలు కాకపోతే అది మీడియా బాధ్యత కూడా ఉంటుంది. దాదాపు 3 ఏళ్ల పాటు కమిషన్ లేదు. మరో 3 ఏళ్ల పాటు మధ్యలో కమిషనర్లు ఉన్నప్పటికీ మరో 2 ఏళ్ళకు పైగా 2 కమిషన్లతో నడిపారు. మరో 2 ఏళ్ళు ఖాళీగా ఉన్నది. అంటే దాదాపు 6.5-7 ఏళ్ళు, 10 ఏళ్లలో 6 ఏళ్ళు కమిషన్కి కమిషనర్ లేకపోవడం వల్ల కొంత తెలంగాణలో పెండెన్స్ పెరిగింది. ఇప్పుడు కొత్త కమిషన్లు మేలో ఏర్పాటైన తర్వాత ఒక కమిషనర్, ఒక చీఫ్ కమిషనర్, ఒక 5 కమిషనర్లతోటి ఏంటి అంటే సమాచార హక్కు చట్టం మీద సమాచారం అడిగే వారికి కొంచెం క్లారిటీ వస్తే, కొద్దిగా స్పష్టత అవగాహన వస్తే సమాచారం పొందడం మరింత ఈజీ అవుతుంది. దీనికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో మేము కమిషన్ తరపున కూడా కొన్ని అవగాహన కార్యక్రమాలు, తర్వాత నిజంగా ప్రజల కోసం కొట్లాడుతున్నారు అని నమ్మకం కలిగిన వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయడం, అంటే సమాచారం అడిగి వాళ్ళకి ఇప్పించే విధంగా దాని సమాచార హక్కు చట్ట లక్ష్యమే, ఉద్దేశమే పారదర్శకత, జవాబుదారీ.